లక్షలాది మంది హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర తేదీలు ప్రకటించారు. దక్షిణ కశ్మీర్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరానికి గాను యాత్ర తేదీలు ఖరారయ్యాయి. కేవలం కొన్ని రోజులు మాత్రమే దర్శనమిచ్చే మంచు శివలింగం కొలువుదీరిన యాత్ర అమర్నాథ్ యాత్ర. ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్ర 2025లో జూలై 3న ప్రారంభమవుతుందని శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు తెలిపింది. ఈ ఏడాది యాత్ర 38 రోజుల పాటు సాగుతుందని, అంటే జూలై 3వ తేదీన ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పున్నమి రోజున ముగుస్తుందని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమర్నాథ్ మందిరాన్ని తెరిచే తేదీలను పుణ్యక్షేత్ర బోర్డు ప్రకటిస్తుంది. అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం మార్గం, అలాగే గాందర్బల్ జిల్లాలోని బాల్తాల్, ఈ 2 మార్గాల ద్వారా జూలై 3న ఒకేసారి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9న యాత్ర ముగుస్తుందని అమర్నాథ్జీ బోర్డు ప్రకటించింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమర్నాథ్ యాత్రికులు ముందుగా జమ్మూ చేరుకుని అక్కడి నుంచి ట్యాక్సీల ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాం క్యాంపులకు చేరుకోవాల్సి ఉంటుంది. బాల్తాల్ నుంచి 2 రోజులు, పెహల్గాం ట్రెక్కింగ్కు సుమారు 3 రోజుల నుంచి 5 రోజుల సమయం పడుతుంది. యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. హెలికాప్టర్ ద్వారా కూడా అమర్నాథ్ చేరుకోవచ్చు. అమర్నాథ్ తీర్థయాత్ర 2025 కోసం ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అమర్నాథ్ ఆలయ అధికారిక శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అంటే బోర్డు నిర్ణయించిన బ్యాంకు శాఖలు లేదా రిజిస్ట్రేషన్ కేంద్రాల ద్వారా కూడా వ్యక్తిగతంగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాత్ర తేదీలు మాత్రం ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీలు ఇంకా ప్రకటించవలసి ఉంది. 13 సంవత్సరాల లోపు పిల్లలను అలాగే 75 సంవత్సరాలు పైబడిన పెద్దలను యాత్రకు అనుమతించారు. అలాగే 6 వారాలు పైబడిన గర్భవతులను కూడా యాత్రకు అనుమతించారు. ఈ రిజిస్ట్రేషన్ మొదలైన ప్రక్రియ స్వంతంగా చేసుకోలేని వారు ట్రావెల్స్ ద్వారా కూడా వెళ్తూ ఉంటారు. అలా ట్రావెల్స్ ద్వారా వెళితే యాత్రకు వెళ్లడానికి కావలసిన అన్ని ప్రక్రియలు వారే పూర్తి చేస్తారు. అందుకే చాలా వరకు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్రకు వెళుతూ ఉంటారు. హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ యాత్రకు ఏటా లక్షలాది మంది భక్తులొస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది భక్తులు యాత్రకొస్తారని బోర్డు అంచనా వేసింది. అనుకూలమైన వాతావరణం రాగానే అమర్నాథ్ బోర్డు కమిటీ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా భక్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అత్యంత కఠినతరమైన ఎత్తైన హిమాలయ మంచు కొండల్లో చేయాల్సిన యాత్ర కాబట్టి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. శ్రీ అమర్నాథ్జీ మందిర బోర్డు ఆమోదించిన వైద్యుడితో ఆసుపత్రి నుండి వైద్య ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. అధిక ఎత్తులో ఉన్న పర్వతారోహణ చేయడానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య పరీక్ష సర్టిఫికెట్ నిర్ధారించిన తర్వాతే యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అమర్నాథ్ యాత్రలో కేంద్ర ప్రభుత్వం యాత్రికులకు దారి పొడుగునా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. జమ్మూ కశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పెహల్గాం నుండి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది అమర్నాథ్ గుహ. అమర్నాథ్ యాత్రకు భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నందున జమ్మూ, శ్రీనగర్, ఇతర ప్రదేశాల్లోని సహాయ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచే చర్యలు, ఈకేవైసీ కోసం యాత్ర ఫెసిలిటేషన్ కేంద్రాల నిర్వహణ, ఆర్ఎఫ్ఐడి కార్డుల జారీ, నౌగాం, కాట్రా రైల్వే స్టేషన్లు సహా అనేక ప్రదేశాలలో యాత్రికుల స్పాట్ రిజిస్ట్రేషన్ గురించి చర్చించినట్టు బోర్డు అధికార ప్రతినిధి తెలియజేశారు. అమర్నాథ్ యాత్రకు 10 నుంచి 15 రోజులు పడుతుంది. శ్రీనగర్ నుంచి హెలికాప్టర్లో అయితే 4 రోజుల్లోనే యాత్ర చేయొచ్చు. అత్యంత కఠినతరమైన ఈ యాత్ర సజావుగా చెయ్యాలి అంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు వాకింగ్ చేయడం, ప్రాణాయామం లాంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం, యోగా చేయడం లాంటివి నియమబద్ధంగా చేస్తే యాత్రలో ఇబ్బంది పడకుండా ఉంటారు. అమర్నాథ్ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు 3వ కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడింది.
ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోందని ఇలా విభిన్నమైన కథనాలున్నాయి. శివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో శివుడు జలరూపంలో దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ గుహ వద్ద ప్రవేశించే పంచనదులు సాక్షాత్తు ఆయన జటాజూటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అమర్నాథ్ యాత్ర నిజానికి ఆధ్యాత్మిక యాత్రే కాదు, ఒక సాహస యాత్ర కూడా. ఎందుకంటే నిరంతరం సైనిక పర్యవేక్షణలో ఉండే ప్రాంతం. ఒకవైపు ఉగ్రమూకల భయం, మరోవైపు ప్రకృతి ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో తెలియని భీతి, మరోవైపు ఎత్తైన కొండలు, కళ్ళు తిరిగే లోయలు. వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. తరచుగా వర్షాలు కురుస్తాయి, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. ఇన్ని భయాల మధ్య కూడా కేవలం కొన్ని రోజులు మాత్రమే దర్శనమిచ్చే సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం, శివయ్యను దర్శించాలనే తపనతో జై భోలేనాథ్, జై అమరనాథ్జీ అంటూ నినదిస్తూ అలవోకగా మంచు కొండల్లో బారులు తీరి సాగిపోయే జనం. ఈ అమర్నాథ్ శివలింగం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి ఈ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకున్నాడు, శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెబుతున్నప్పుడు అక్కడే ఉన్న 2 పావురాలు ఇప్పటికీ అక్కడ సజీవంగా ఉన్నాయని చెబుతారు. ఈ యాత్రకు వెళ్లిన కొందరు ఆ పావురాలను చూశామని కూడా చెబుతారు. ఆ పావురాల రహస్యమేంటి, ఈ పరిసరాల్లో శివుడు తన పరివారాన్ని వదిలిన ప్రాంతాలేంటి, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలేంటి, ఇలాంటి అనేక విశేషాలు, రహస్యాల వివరణతో కూడిన వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ వీడియోల్లో ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం, చరిత్ర తెలుసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఎముకలు కొరికే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ఉగ్రదాడుల ప్రభావం ఎక్కువగా ఉండడం వలన భారతీయ సైన్యం, భారతీయ పారామిలిటరీ దళాలు, సిఆర్పీఎఫ్ ఈ ప్రదేశానికి నిరంతరం గస్తీ కాస్తూ ఉంటాయి. గతంలో ఈ మంచులింగాన్ని దర్శించడానికి ఏటా 2000 నుంచి 3500 మంది భక్తులొచ్చేవారు. అయితే 2011లో రికార్డు స్థాయిలో 6,34,000 మంది సందర్శించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇంత కఠినమైన, సాహసంతో కూడిన యాత్ర అయినా కూడా ఏడాదికేడాది అమరనాథుణ్ణి దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.